ఖచ్చితంగా అమ్మల సమక్షంలో ఆత్మవిమర్శలో భాగంగానే చాలా అంశాలు ఇక్కడ ప్రస్తావించిన. మీకు తెలుసు నా గురించి రాజకీయ ప్రస్థానం. అధికారం కావాలన్నా, ఆస్తులు కావాలన్నా, ఏ రోజు ఏం కావాల్సి వచ్చున్నా అన్ని సమకూరు ఉండేవి. కానీ పేదల కోసం కొట్లాడాలి అనే ఆలోచనతోటి ఈ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత ముడుపు చెల్లించాలని నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు అందరికీ తెలుసు. నన్ను అధికారంలో ఉన్న వాళ్ళందరూ ప్రలోభ పెట్టాలని, లాలూచికి లోను చేయాలని ప్రయత్నం చేస్తే కూడా నిబ్బరంగా నిలబడి కొట్లాడిన, వందలాది కేసులు పెట్టిన ఈ తెలంగాణ యువతకు స్ఫూర్తిని నింపడానికి ప్రభుత్వాలు పెట్టే అక్రమ కేసులు మనల్ని ఏమీ చేయలేవని ఒక యువతకు స్ఫూర్తిని నింపడానికే ఈ పోరాట మార్గం ఎంచుకున్నా. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధమైన నమూనాతో అభివృద్ధి చేయాలనో, సంక్షేమ ఫలాలు అత్యంత పేదవాడికి చిట్ట చివరన నిలబడ్డ ఆదివాసీ బిడ్డలకు అందించే విధంగా తండాలను, గూడాలను ఒక అభివృద్ధి పదం వైపు నడిపించి శ్రేష్టమైన ఉన్నతమైన విద్యను వాళ్ళకు అందించాలన్న ఆలోచన మాది. ఇవాళ కేసీఆర్ గొప్పగా చెప్తుండే ఈ ప్రాంతంలో ఉన్న పాత్రికేయ మిత్రులను నేను అడుగుతున్నా. 4,000 పైగా దాదాపుగా 5,000 తండాలను గ్రామ పంచాయతీలు చేసిన అన్నాడు కేసీఆర్. నేను సవాలు విసురుతున్నా, ఎన్ని తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలు చేసిండో అన్ని తండాలలో, గూడాలలో ఉన్న పాఠశాలలు మూసేసిండు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రులు మా బలరామన్నతో సహా మా సీతక్కని అడుగుతున్నా, మీ గూడాలలో, మీ తండాలలో గ్రామ పంచాయతీ కావాలన్నా, చదువుకునే పాఠశాల కావాలన్నా? మీ పిల్లలు చదువుకొని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, జడ్జులయ్యి, నాయకులయ్యి దేశాన్ని వెళ్ళాలన్నా? వార్డు మెంబర్లు, సర్పంచులయ్యి ఆస్తులు తగలబెట్టుకొని, తలకాయలు పగలగొట్టుకొని, కొట్లాడుకొని, సంపుకొని కక్షాపూరితమైన వాతావరణంలో పెరగాలన్నా మా గిరిజన ఆదివాసీ సోదరులను నేను అడుగుతున్నా. గ్రామ పంచాయతీలు చేయడానికి నేను తప్పు పడతలేదు, చెయ్యి. కానీ పాఠశాలలు మూసి రాచరికం ప్రదర్శించి మధ్య యుగాలలో చక్రవర్తులు విద్య పేదవాళ్ళకు అందొద్దు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. మధ్య యుగాలలో చక్రవర్తుల యొక్క ఆలోచనతోటి ఇవాళ దళితులకు, గిరిజనులకు, ఆదివాసీ బిడ్డలకు విద్యను దూరం చేసి, అవగాహన లేకుండా పెంచి, అడవిలో జంతువుల మాదిరిగా కేసీఆర్ను అధికారం ఎక్కించే మెట్లుగా మారాలని విద్యను దూరం చేసిండు. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది క్రూరత్వం. మీ ప్రాంతంలో మీ భూములు, పోడు వ్యవసాయ భూములు పట్టాలు ఇస్తా అన్నాడు. ఆనాడు 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో ఆనాడు 15 లక్షల ఎకరాలు మొత్తం ఈ రాష్ట్రంలో పేదలకు పట్టా భూములు ఇచ్చి ఆదివాసీ బిడ్డల్ని భూ యజమానులుగా మారుస్తే హరితవారం పేరు మీద ఇవాళ పేదలకు ఇచ్చిన భూములు గుంజుకుంటున్నాడు. ఇదే తాడువాయి అడవుల్లో ఆడబిడ్డలను చెట్లకు కట్టేసి అటవీ శాఖ అధికారులు కొడితే నేను వచ్చిన కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ పోయి ఆదివాసీ బిడ్డలను కలిసి వచ్చిన. అల్లూరు సీతారామరాజు సినిమాలో చూసినాం, తెల్లదొరలు ఆదివాసీ బిడ్డల్ని గుడ్డలిప్పదీసి చెట్లకు కట్టేసినని ఆ సినిమాలు చూసిన. మళ్ళీ ఈ ప్రాంతంలో జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకున్నది, ఇందుకోసమా ఈ బిడ్డలు పోరాటం చేసింది, ఇందుకోసమా ప్రాణత్యాగం చేసింది. ఒక్క కుటుంబం విలాసవంతమైన జీవితం గడపడానికి, రాచరికం చెలాయించడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. ఒక కుటుంబం చేతిలో 4 కోట్ల మంది బందీ కావడాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీరు ఆలోచన చేయండి. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా పరిపాలన? ఇలాంటి పరిపాలన మీద తిరుగుబాటు చేయకపోతే దేవుడు మనకెందుకే జన్మించింది? ఒక్కసారైనా సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, మేమే కాదు పాత్రికేయ మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా. మీ కళానికి, కళాకారుల గళానికి పదును పెట్టండి. ఈ తెలంగాణలో కవులు, కళాకారులు ఫామ్ హౌస్ల గులాములుగా మారుతారా? ఇదా ఈ తెలంగాణ? చాకల ఐలమ్మకి ఏమైనా 100 ఎకరాలు ఉండేనా? రామ్జీ గోండ్కి ఏమైనా 1000 ఎకరాలు కదా? వాళ్ళ కోసమైతే చక్రవర్తులకు లొంగిపోయి ఉంటే సామంతులుగా
అద్భుతమైన జీవితం వాళ్ళకు వచ్చి ఉండేది. ఇంతమంది త్యాగాలు చేసిన ఈ గడ్డ మీద పుట్టిన మనము ఇంకా ఈ అరాచకం భరించాలా? దీన్ని ప్రోత్సహించాల్సింది, దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? కాబట్టే సమ్మక్క సారలమ్మ సాక్షిగా చెప్తున్నా, కేసీఆర్ అనే చీడ పురుగును, ఈ కుటుంబం యొక్క దోపిడీని, పెండలో పురుగు ఎట్లయితే తొలుస్తుందో పెండ పిడక ఇట్లనే ఉంటుంది. లోపల ఉన్న పెండను మొత్తాన్ని పురుగు తొలిచేస్తే డొల్ అవుతుంది. తెలంగాణ కూడా ఇట్లా మేడి పండులాగా ఉంది, కానీ లోపల మొత్తం డొల్ అయిపోయింది. కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డాడు. తెలంగాణ అప్పుల తెలంగాణగా మారింది. ఈ అప్పుల తెలంగాణగా మారి, దోపిడీ తెలంగాణ మారి, శవాలు దిబ్బగా మారిన తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా అయితే తెలంగాణ ఇచ్చి నిలబెట్టుకున్నదో, ఈ తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం తీసుకొచ్చి నిజమైన తెలంగాణ యొక్క ఆకాంక్షలను నెరవేర్పించే బాధ్యత మాది. ఆ పోరాటంలో ఏ త్యాగానికైనా నేను సిద్ధం. ఈ వేదిక మీద అమ్మ సాక్షిగా నేను చెప్పబోతున్నా, మీరు గుర్తుపెట్టుకోరు. ఈ తెలంగాణ కేసీఆర్ నుంచి విముక్తి కలిగించడంలో ముందుండి పోరాటం చేస్తా. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరలు దాటి వరకు తరుముతా. ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతం వాడు, వాళ్ళు ఊరికి పోదంపా. ఎట్లుందో ఒక్క ఊరిని కూడా బాగుపరచలేనోడు వీడో ముఖ్యమంత్రా? జయశంకర్ గారు స్ఫూర్తితో తెలంగాణ తెచ్చినా అని చెప్తున్న కేసీఆర్, జయశంకర్ గారు సొంతూరులో చిన్న లైబ్రరీ, ఒక పాఠశాల నిర్మించలేకపోయింది. ఇంతకంటే దుర్మార్గము, క్రూరత్వం ఏమన్నా ఉంటుందా? వీటన్నిటినీ నిశ్చితంగా గమనిస్తున్నాం. మీరు అనుకుంటుండొచ్చు, రేవంత్ రెడ్డి గారు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏదో కేసీఆర్ కుటుంబం మీద కోపం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. కేసీఆర్ ఎవడా? కోన్కిస్క గోటంగాడు. ఒక్కసారి ముఖ్యమంత్రి పోయిందంటే రోడ్డు మీద తిరిగే పిచ్చి కుక్క కంటే ఈనంగా తయారవుతాడు. ఎంతమంది అట్లాంటి వాళ్ళని చూసినాం, ముతిమతి తప్పేటోళ్ళను. కేసీఆర్ అనేటోడు మా దృష్టిలో లెక్కనే కాదు. మా దృష్టి తెలంగాణ సమస్యల పరిష్కారం. అదే సోదర, దాని మీదనే చెప్తున్నా. ఆయన విముక్తే, కేసీఆర్ విముక్తే సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా తెచ్చిపెడుతుంది. ఆయన విముక్తిలో నువ్వు కూడా పాత్ర పోషించమని కోరుకుంటున్నా. నిరుద్యోగ సైరం చూసిండ్రు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఈ మధ్యకాలంలో చూసిర్రు. గతంలో ఉన్న పంతాను మార్చినాం. ఏ పోరాటం చేసినా సమస్య పరిష్కారం కోసమే ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి జాతీయ రాజకీయాల మీద చర్చకు తెరలేపిండు. నేను అడుగుతున్నా, మమతా బెనర్జీ అయినా, ఆదిత్య ఠాక్రే అయినా వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, లేకపోతే కేజ్రీవాల్కైనా జాతీయ ఎన్నికల తర్వాత వాళ్ళ ఎన్నికలు వస్తాయి. అంటే ఇప్పుడున్న మమతా బెనర్జీ కావచ్చు, మిగతా ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉందో వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా రోజు పార్లమెంట్ ఎన్నికలు. కేసీఆర్కు ముందున్నది స్టేట్ ఎలక్షన్, సెంట్రల్ ఎలక్షన్. ఆ తర్వాత దీని మీద మాట్లాడకుండా, చర్చ జరగకుండా చేయడానికి దాని మీద మాట్లాడుతుండు. దాన్ని చూపించి దీన్ని మరుగునపరిచి దీన్ని ఆక్రమించుకోవాలని ఈ మాత్రం తెలివితేటలు మాకున్నాయి. నువ్వు ఏం తెలివితేటలు ప్రదర్శించినా, నక్క జిత్తులు వేసినా అవన్నీ ఏం కుదరవు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో 8 సంవత్సరాలల్లా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కేసీఆర్ చేసిందేంది, ఖర్చు పెట్టిన నిధులు ఎన్నో శ్వేతపత్రం విడుదల చేయమన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బడ్జెట్ అనుకో, లేకపోతే అప్పులు అనుకో. ఈ 15 లక్షల కోట్ల రూపాయలు 119 నియోజకవర్గాలు, అసలు 1000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి రావాలి. ఎక్కడికి పోయినాయి ఆ నిధులు? ఏ కాకెత్తుకపోయింది? సో ఇట్లాంటివన్నిటిని కూడా షాడో క్యాబినెట్ లాగా మా దాంట్లో ఉన్న అనుభవజ్ఞులను పెట్టి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అంటే వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, బీసీ మైనారిటీ వెల్ఫేర్, డెవలప్మెంట్లో ఇరిగేషన్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి షాడో క్యాబినెట్ ఏర్పాటు చేసి అనుభవజ్ఞులు మా దాంట్లో ఉన్నారు. జానారెడ్డి గారు లాంటి వాళ్ళు, దామోదరాజ నరసింహ గారు లాంటి వాళ్ళు, ఇట్లా చాలా ఏళ్ళు మంత్రులుగా పనిచేసిన చాలామంది మాకు అందుబాటులో ఉన్నారు.
సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా చేసిన వాళ్ళు, వీటన్నిటిని ప్రభుత్వము ఏ ఖర్చుతో నిర్మించాలో, ఎంత ఖర్చు పెట్టిందా అనేది కూడా తీసుకొని స్టాటిస్టిక్స్ అన్ని ప్రజలకు వివరిస్తాం. ఇదే కాదు, భవిష్యత్తులో మేము వస్తే ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది కూడా ప్రణాళికబద్ధంగా మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.